నేడు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమరభేరి సభకు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రామ, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు, జిల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 మందిని సమీకరించాలని దిశానిర్దేశం చేశారు. సభ ఏర్పాట్లను మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ తరహా సభను మొదటిసారిగా తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నందున ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా విజయవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. కాగా గ్రామ, మండల పార్టీ అధ్యక్షులతో కలిపి దాదాపు 40,000 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేడియం లోపల భారీ టెంట్లు వేశారు. దాదాపు 220 మంది కూర్చునేలా పెద్ద వేదిక సిద్ధం చేశారు. స్టేడియం లోపల నలుదిక్కులా 4 భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి వచ్చిన వారికి గాంధీ భవన్ లో భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యతలు సమన్వయంతో పనిచేసి జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని పీసీసీ కోరింది. ఈ సభలో సామాజిక న్యాయ అంశంపై ఖర్గే ప్రసంగించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభ కన్నా ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వీటికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం తదితర అంశాలపై చర్చిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ సభను కూడా ఏర్పడడం జరిగింది. ఈ సభకు కూడా సామాజిక న్యాయ సమరభేరి సభగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వచ్చారు. తాజకృష్ణ హోటల్లో బస చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు కూడా ఈ సభ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ సభ కోసం కూడా భారీగా జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా బాధ్యత కూడా ఇచ్చారని జరిగింది. ఎందుకంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గ్రామ శాఖ అధ్యక్షులతో ఆయన భేటీ అవుతున్నారు ఫస్ట్ టైం. ఎందుకంటే చరిత్రలో ఏఐసీసీ అధ్యక్షులు ఎవరు కూడా గ్రామ శాఖ అధ్యక్షులతో ఎవరు కూడా భేటీ కాలేదు. మరి ఇటు గ్రామ శాఖ, మండల స్థాయి, జిల్లా స్థాయి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షులతో కూడా భేటీ అవుతున్నారు. మరి దాదాపు ఈ సభకి 40,000 మంది పైగా జన సమీకరణ కూడా చేయడం జరిగింది. మరి దీనికోసం ఇప్పటికే ఇటు ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూర్చునే విధంగా సీట్ కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా టెంట్లు కూడా వేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది కాబట్టి ఏ క్షణమైనా కూడా వర్షం పడ్డప్పుడు కూడా మరి సభ అంతా కూడా సజావుగా సాగే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఏర్పాట్లను కూడా నిన్న పర్యవేక్షించారు. జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని జరిగే విధంగా చూసుకున్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ కు చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఈ సభ. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి క్యాడర్ కథ కూడా నూతన ఉత్తేజం తీసుకురావడం కాదు శంకారావం పోషించేందుకు కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తలకు అందరికి కూడా దిశానిర్దేశం చేయన్నారు. మరి ఇప్పటికే భారీగా జన సమీకరణ చేయడం కాబట్టి మరి స్టేడియం లోపల కూడా భారీ టెంట్లు వేశారు. దాదాపు 220 మంది కూర్చునే విధంగా వేదిక కూడా సిద్ధం చేశారు. ఆ వేదికపై ఏఐసీసీ చీఫ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆ వేదికపై చోటు ఉంది. మరి ఇప్పటికే పాసెస్ అన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇటు విఐపి పాసెస్ కానీ, వివిఐపి పాసెస్ కానీ అన్ని కూడా
ఏర్పాటు చేశారు. ఇక గ్రామాల నుంచి వచ్చిన వారికి గాంధీ భవన్ లో కూడా భోజన ఏర్పాటు కూడా చేశారు. ఎందుకంటే అందరికీ ఇప్పటికే బస్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని కూడా పిసిసి కోరింది. మరి దీనికోసం దాదాపు 1 or 2 వీక్స్ నుంచి కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టారు. మరి ఈ రోజు భారీగా సభ అయితే నిర్వహణ కోసం ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు ఈ సభ కంటే ముందే ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో పిఎస్సి మీటింగ్ కూడా జరగనుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇందులో పాల్గొంటారు. దీని తర్వాత టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా ఉంది. ఇందులో కూడా ఏఐసిసి సమావేశం చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారు. కేసీ వేణుగోపాల్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఆయన కూడా ఈ సమావేశంలో క్యాడర్ తో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మరి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా కార్యకర్త కూడా చేస్తారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 19 నెలలు అవుతుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. కానీ ప్రచారం చేసుకోవడంలో మాత్రం కొంత వరకు కాంగ్రెస్ మాత్రం వెనుకబడిపోయింది. మరి దీని కౌంటర్ గా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఎక్కడైతే కొన్ని లోటుపాట్లు జరిగాయో మరి వాటిని సరిదిద్దుకునే అవకాశం అయితే కాంగ్రెస్ కు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే మాత్రం మరి ఎక్కువగా అత్యధిక స్థానాలు గెలవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఏ పార్టీకైనా కూడా చాలా కీలకం. ఎందుకంటే కింది స్థాయి క్యాడర్ బలంగా ఉన్నప్పుడే పైన అధికారం కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి క్యాడర్ కంతా కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి అంత పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశించి ఉన్నారు. మరోవైపు త్వరలోనే ఇటు నామినేట్ పోస్టులతో పాటు ఇటు డీసీసీ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ సంబంధించిన కీలక పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల లోపే ఇది చేయాలని కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే అది ఇస్తేనే కాంగ్రెస్ లో ఇంకా యాక్టివ్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంతమంది అసంతృప్తి నేతలు కూడా బహిరంగ చెప్పడం జరిగింది. తమకు పదవి ఇస్తేనే పనిచేసే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 19 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇంకా చాలా పెండింగ్ పడిపోయినాయి. ఇటు నామినేట్ పోస్టులు కానీ, అదేవిధంగా క్యాడర్ సంబంధించిన పోస్టులు, డీసీసీ ప్రెసిడెంట్లు కానీ, ఇంకా ఇతరత్ర చాలా ఉంటాయి కాంగ్రెస్ లో. దానికి సంబంధించి అన్ని భర్తీ చేస్తే మాత్రం క్యాడర్ లో నూతన యుద్ధం వస్తుంది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కానీ మరి ఎక్కువగా పార్టీ బలోపేతంతో పాటు ఎక్కువ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా సంస్థాగతమైన నిర్మాణం ఏ రకంగా చేసుకోవాలి, ప్రభుత్వ పథకాలు పబ్లిక్ లోకి తీసుకెళ్లడం కానీ, ప్రచారం చేయించడం కానీ, అదేవిధంగా పబ్లిక్ సమస్యలను ప్రభుత్వం తీసుకురావడం కానీ మరి అందులో కాంగ్రెస్ క్యాడర్ చాలా కీలకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ లెవెల్లో వీళ్ళంతా ఉంటారు కాబట్టి మరి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మరి నెగిటివ్ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు కాబట్టి మరి దాన్ని తిప్పుకోవటాలంటే మాత్రం మరి కింది స్థాయి క్యాడర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లిన విషయంపై కూడా మరి పార్టీ క్యాడర్ కి ఇటు పిఎస్సి మీటింగ్, అదేవిధంగా టీపీసీసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి రాబోయే రోజుల్లో దాదాపు 2 నెలల్లో చాలా క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన అందరికి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరి దీని ఉద్దేశం కూడా అదే. ఇటు పిఎస్సి మీటింగ్ కానీ, అదేవిధంగా టీపీసీ మీటింగ్ తర్వాత జరిగే ఇటు ఎల్బిచర్లో జరిగే గ్రామ శాఖ అధ్యక్షులకు సంబంధించి కూడా ఈ భేటీలో కూడా అందరికీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తారు. మరి రాబోయే రోజుల్లో చాలా కీలకంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ యొక్క ఈసారి గవర్నమెంట్ తో పాటు మరి వచ్చే గవర్నమెంట్ కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కూడా చేసుకోవాలని కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా దిశానిర్దేశించారు. మరి గ్రామ శాఖ అధ్యక్షులతో ఆయన నేరుగా మాట్లాడతారు. నేరుగా మాట్లాడిన తర్వాత అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాలు పబ్లిక్ లో తీసుకెళ్లే విషయంపై కూడా అందరికి కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇక్కడి నుంచే శంకరం పూరించి పార్టీకి సంబంధించి కూడా క్యాడర్ కూడా బలోపేతం చేయడంతో పాటు పార్టీకి అంతా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.